ప్రతిరోజు గరం చాయ్ విత్ గోస్ట్ ప్రోగ్రామ్కి ఎలా అయితే స్వాగతం పలుకుతుందో అలాగే ఈ రోజు కూడా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు చూసినట్టు డిఫరెంట్ మసాలాల నుంచి రోజు ఒక సెలబ్రిటీ దయ్యం వచ్చి మనకి వాళ్ళ కష్టాలు వాళ్ళ సుఖాలు చెప్పబోతుంది. అదేవిధంగా ఇవాళ పంజాగుట్ట శ్మశానం నుంచి ఒక డిఫరెంట్ సెలబ్రిటీ దయ్యం రాబోతుంది. అయితే ఆ సెలబ్రిటీ దయ్యాన్ని వెల్కమ్ చెప్పడానికి మీ అందరికి ఒకసారి గట్టిగా కరతాల దొలతోని వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. సో లెట్స్ వెల్కమ్ హిమ్, హర్ ఆర్ వాట్ ఎవర్, మనకు తెలీదు. హిమ్మేనా వచ్చేసారండి ఆల్రెడీ? అబ్బా చాలా థ్యాంక్స్ అండి. రండి కూర్చోండి. ఎక్కడున్నారు? ఎక్కడే ఎక్కడే ఉన్నారా? కనపడట్లేదు కదా. మీ పేరేంటి సార్? దేవుడు. దేవుడా? అదేంటి సార్ దయ్యం ఏంటి దేవుడు పెట్టుకున్నారు? అనుకున్నప్పుడు దేవుడే, చచ్చే దెయ్యాన్నయ్యా. ఓహో అలాగా. మీరు ఎలా చనిపోయారండి? దెయ్యాల సినిమాలు చూసి. దయ్యాల సినిమా చూసి చనిపోయారు? మరి ఇప్పుడే సినిమాలు చూస్తున్నారు? దెయ్యాల సినిమాలే చూస్తున్నా. అదేంటండి దయ్యం అయ్యండి దయ్యం సినిమాలు చూడటం? కొడుతున్నారేంటి? అయితే ఇప్పుడు మీరు లాస్ట్ గా రీసెంట్ గా చూసిన దయ్యం మూవీ ఏంటండి? గీతాంజలి. గీతాంజలి గారి సినిమా చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూడబోయే హారర్ ఫిల్మ్ ఏంటి సార్ మీది? వామ్మో, మొన్న విన్నా సార్ చాలా బాగుంటది. అందులో సుడిగాలి సుధీర్ చేస్తున్నాడు, అద్భుతమైన యాక్టర్. అదే బాగుంటుందని చెప్పని చెప్తున్నాను. గొప్ప సినిమా సుడిగాలి సుధీర్ చేస్తున్నాడు. హలో, ఓకే 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 ఓకే. అయితే ఇప్పుడే తాజా వార్త, ప్రముఖ హాస్య నటుడు శ్రీనివాస్ రెడ్డి గారు అవ్వబోతున్నారు ఇంటర్వ్యూ కోసం. సో వెల్కమ్ చెప్తాం ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారికి. ప్రముఖ హాస్య నటుడు, హాస్య నటుడు కాదా? ఓకే, ప్రముఖ నటుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు వస్తున్నారు, ఆయన ఇంటర్వ్యూ చేద్దాం. హలో శ్రీనివాస్ రెడ్డి గారు, నైస్ టీ షర్ట్, బాగుంది. ఊటీలో కొన్నారా? కోటిలో కూడా ఉంటారు, కూర్చోండి. శ్రీనివాస్ రెడ్డి గారు, గీతాంజలి గారేనండి? గీతాంజలి సినిమాలో మన హీరోయిన్ అంజలి గారు. అంజలి బాగా బిజీ అయిపోయి అమెరికాలో షూటింగ్ చేసుకుంటూ అంజలి చాలా బిజీగా ఉంది. అంజలి బిజీగా ఉన్నారు. ఓకే, హీరోయిన్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు మిమ్మల్ని ఎవరు అడగని క్వశ్చన్ అడుగుతాను, ఎవరికో ఇబ్బంది పెడుతున్నానని చెప్పని. మీకు జనరల్లీ ఇష్టమైన హీరోయిన్ ఎవరండి? నాకు త్రిష అంటే ఎందుకో మొదటి బాగా. శ్రీనివాస్ రెడ్డి గారు ఏమైందండి? అదే త్రిషాన్ని చూడగానే నాకు థ్రిల్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ థ్రిల్ ఎలా చూపించారా? ఓకే, ఇప్పుడు త్రిషాని జనరల్ మీ స్క్రీన్ మీద చూస్తే మీకు ఏమనిపిస్తుంది అండి? త్రిషాని స్టేజ్ స్క్రీన్ మీద చూడగానే అదే శ్రీనివాస్ రెడ్డి గారు అదే మా ఇంటికి భోజనానికి రా అని చెప్తాను. ఏందండి ఏదో ఏదో అవుతుంది. అదే ఏదో అవుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఇప్పటికీ ఒక 500 సినిమాలు చేస్తున్నారు కదా? అదే 300 సినిమాలు చేస్తున్నారు కదా? ఏం చేశారు మీరే చెప్పండి సార్. ఒక 100కి పైగా కిందే చేశారు సార్. ఇక్కడ యాక్చువల్లీ గరం చాయ్ విత్ గోస్ట్ అనే ప్రోగ్రామ్ సార్. ఇందులో దయ్యాలను ఇంటర్వ్యూ చేస్తారు. దయ్యాలను ఇంటర్వ్యూ చేస్తారు. మీరు పొరపాటుని వచ్చినట్టున్నారు. మీ స్టూడియో పక్కనండి. మరి ఎందుకు కొడుతుందని దెయ్యం? అది అబద్ధాలు చెప్తే కొట్టేది సార్, నిజాలు చెప్తే హ్యాపీగా ఉంటది. మీరు అబద్ధాలు చెప్పారంటే మామూలు కొట్టదు మిమ్మల్ని. అంటే ఇప్పుడు ఇది గోస్ట్ ప్రోగ్రామ్, నీ మధ్యలో అనవసరంగా వచ్చా అబద్ధం చెప్తే అది కొట్టుద్ది, నిజం చెప్తే ఏముంది నేను నమ్మనే. అబద్ధాలు చెప్తే కొట్టేది సార్, నిజంగా నమ్మరా మీరు? నమ్మను. ఓకే, మిమ్మల్ని ఎలా నమ్మించారో నాకు తెలుసు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు పెళ్ళైందా? ఒకసారి. నైస్ జోక్. అంటే మీరు ఏకపత్ని రోజుడు అనుకుంటా. దొరికారు దొరికారు. ఏకపతి రోజుడు కాదు, మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్స్ లేరా? లేదని చెప్పండి. హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారు? విజయవాడలో ఎంతమంది ఉన్నారు? నిజామాబాద్ లో ఎంతమంది ఉన్నారు? కడుపు కదా మీకు గోస్ట్ ఏమో కానీ లైవ్ మా ఆవిడ చూస్తాను, నా పంపకొల్లేరద్దు. శ్రీనివాస్ రెడ్డి గారు మీకు చెప్పండి. వదిలి గారు ఒక కన్నేసి ఉంచండి. అన్నయ్య మంచి హీరో అయ్యాడుగా, చాలా మంది ఫాలోయింగ్ ఉన్నారు. హలో ఏంటి? ఓకే ఓకే. అయితే ఇప్పుడే తాజా వార్త, మన స్టూడియోకి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు ఇంటర్వ్యూకి వస్తున్నారు. ఒకసారి అందరూ ఈ ఇంటర్వ్యూ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాల